బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారానికి భక్తులు పోటెత్తారు. మహాజాతరకు ముందే మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెలవు రోజులు కావడంతో సమ్మక్క సారలమ్మ దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రాంగణం కిటకిటలాడుతోంది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడారానికి భక్తులు పోటెత్తారు. మహాజాతరకు ముందే మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెలవు రోజులు కావడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రాంగణం కిటకిటలాడుతోంది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. చెప్పండి సల్మాన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీవర్మ. మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ వనదేవతల సాక్షిగా లేదంటే బయట అంటే కేబినెట్ సమావేశం అయితే హైదరాబాద్ కే పరిమితమైన కేబినెట్ సమావేశం అయితే ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మేడారంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ యొక్క జాతరకైతే ఇప్పటికే భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లక్షలాది మంది అయితే ఇప్పటికే ఆ యొక్క అమ్మవార్లను అయితే దర్శించుకుంటున్నారు. అదే విధంగా సంక్రాంతి సెలవులు కావడంతో ఈ రోజు కూడా అంటే పెద్ద ఎత్తున చాలా మంది అయితే భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. అదే విధంగా చూసినట్లయితే గత కొన్ని నెలల నుండి అయితే అక్కడ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు అంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా పెద్ద పెద్ద శిల్పాలు అయితే చెక్కించారు. ఇది ఖచ్చితంగా రాబోయే తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఈ యొక్క శిల్పాలను అయితే చెక్కించారు. ఆదివాసుల అమ్మవారు సమ్మక్క సారలమ్మ యొక్క జాతరను అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని అయితే ఇప్పటికే ఆ ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అదే విధంగా అంటే ఆ ఎత్తు బెల్లం బంగారం తోటి జోగించుకునే యొక్క ఆనవాయితీ అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మేడారంలో ఆ కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా ముగించుకొని 4:30కి అయితే మేడారం అయితే ఆ ప్రత్యేక హెలికాప్టర్ లో రానున్నారు. ఇప్పటికే ఈ యొక్క మేడారం పరిసర ప్రాంతాల్లో అయితే 1200 మంది పోలీసు భారీ బందోబస్తు తోటైతే హరిత హోటల్లో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారానికి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ఆ కేబినెట్ సమావేశం అయితే హైదరాబాద్ కే పరిమితమైంది. ఇప్పుడు కొత్తగా అంటే నూతనంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం అయితే మేడారం వనదేవతల సాక్షిగా హరిత హోటల్ యొక్క ఆ కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేకుంటే రాష్ట్రానికి కానీ లేకుంటే ఖచ్చితంగా దేశంలో ఒక సంచలనాత్మకంగా నిర్ణయం తీసుకున్నారని అయితే ఖచ్చితంగా సమాచారం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ అదే విధంగా ఉత్తరప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేబినెట్ సమావేశం అయితే కొన్ని సందర్భాలలో బయట నిర్వహించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ములుగు మేడారంలో ఈ యొక్క ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించడంతో పాటు దేశం మొత్తం ఈ యొక్క చూపు అయితే మేడారం జాతరకైతే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారం జాతరలో పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇప్పటికే సుమారు ఒక 10-15 లక్షల మంది ఇప్పటి వరకు అయితే అమ్మవార్లను దర్శించుకున్నారు. రానున్న 28, 31 వరకు పెద్ద ఎత్తున యొక్క జాతరకు అయితే పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి యొక్క అమ్మవారిని అయితే దర్శించుకోనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే సీతక్క దగ్గర ఉండి అయితే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవర్మ. సల్మాన్, భక్తుల భద్రత కోసం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఆ భక్తులు వచ్చేవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ కనుక అంతరాయం కలిగితే ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే రాకుండా ఉండడానికైతే ఆ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా మాత్రం యొక్క ప్రత్యేకంగా అయితే ఒక దానికి సంబంధించి ఒక యాప్ అయితే ఏర్పాటు చేశారు. ఆ యొక్క యాప్ నుండి ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాలన్న యొక్క యాప్ ద్వారా అయితే వెళ్ళడానికైతే ఒక ప్రత్యేకంగా యాప్ అయితే నిర్వహించారు. ఖచ్చితంగా భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా
అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే ఎస్పీ కానీ దగ్గరుండి అన్ని పనులైతే అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ యొక్క ట్రాఫిక్ లో అంతరాయం లేకుండా ఈ యొక్క ట్రాఫిక్ అయితే ప్రత్యేకంగా ఒక అధికారులను అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా అక్కడ చాలా మంది అంటే ఏదైనా అనారోగ్యంగా బారిన పడితే కూడా ఖచ్చితంగా వైద్య శాఖ అధికారులు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి స్నానాల ఘట్టానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేకైతే ఈ యొక్క మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటి వరకే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ అయితే దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవర్మ. థ్యాంక్ యూ సల్మాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.